హాయ్ అండి, ఇలా చూసారా? కప్పు బియ్యం పిండితో ఎటువంటి సాస్లు లేకుండా స్నాక్స్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి, కొంచెం సాల్ట్ వేసేసి వేడి నీళ్ళు వేసుకోవాలండి. కాగబెట్టిన నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. స్పూన్తో కలుపుకోవాలండి, కాలుతుంది కాబట్టి. అలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కలుపుకొని ఏం నానబెట్టాల్సిన పని లేదండి, ఉండలుగా తయారు చేసుకోవాలా. ఆ తర్వాత చపాతీ బండ పైన పెట్టేసి ఇలా రోల్స్ లాగా రుద్దుకోవాలండి. చేత్తోనే అలా అలా అంటే రోల్స్ లాగా వచ్చేస్తాయండి. వీటిని 2-3 పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకోవాలి అన్నీ తయారు చేసుకొని. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని వాటర్ పెట్టి కాంచుకోవాలండి. ఆ తర్వాత ఇలా బొరకల గిన్నె తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసి అన్నీ అందులో వేసేయాలండి. మీ దగ్గర ఇలాంటి గిన్నె లేకపోతే మనం కూరగాయలు వడేసుకునే బొరకల గిన్నె ఉంటుంది కదా అండి, అది కూడా పెట్టి ఇలా ఆవిరిపైన మూత పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతాయండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ షేప్లో కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అల్లము వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఒక ఆనియను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. అలానే క్యాప్సికమ్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోండి. అలానే టమోటా కూడా, మీ దగ్గర ఏవైనా కూరగాయలు ఉంటే క్యారెట్ అలా వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకొని కాసేపు బాగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారము, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం చేసుకున్న పీసెస్ కూడా అందులో వేసి ఒక 2 మినిట్స్ అలా కలబెట్టాలండి. ఆ తర్వాత 3 ఎండుమిర్చి, 2 టమోటా తీసుకొని ఇలా కాసేపు ఉడకబెట్టుకోవాలండి. 2 మినిట్స్ ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసి ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలండి. మనం ఎలాంటి సాసులు వేయట్లేదు కాబట్టి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళా తినాలనిపిస్తుంది మీకు. చాలా రుచిగా ఉంటాయండి ఇవి. ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.